మీ కుటుంబంలో అత్యుత్తమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు, ఒక యోగిని స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని చెప్తుంటుంటారు. ఆ! మరి వారి గురించి ఆవిడ మద్దాల సీతమ్మ అని. అంటే మా అమ్మగారికి పిన్ని అనమాట. అమ్మమ్మ. అంటే మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు చిన్న వయసులోనే చనిపోవటము. పిన్ని కొంచెం వీళ్ళని ఆడపిల్లల్ని దగ్గర తీయటం అది జరిగిందనమాట. అట్లా మాకు కూడా అమ్మమ్మతోటి ఆవిడతోటి మంచి అసోసియేషను, ప్రేమ భావం అది ఉండేది. వారికి పిల్లలు లేరు. అందుకని అక్క పిల్లల్ని దగ్గర తీసుకునేది. ఆవిడ నిత్యము లలితాపారాయణము, లక్ష్మీదేవి ఉపాసన చేసేదన్నమాట. వాళ్ళు అలా చేస్తూ చేస్తూ ఇక తాతగారు చనిపోయిన తర్వాత మైత్రేయి భారతి అని సన్యాసాశ్రమం తీసుకున్నారు. వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మన కంచి పరమాచార్యులు వారు చంద్రశేఖర సరస్వతి మహారాజులు అమ్మమ్మకి మైత్రేయి భారతికి ఒక అమ్మను అనుగ్రహించారు కోటి కుంకుమార్చన చేసినప్పుడు. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే ఉండేది. అంటే అప్పుడు పూర్వాశ్రమంలో తాతయ్య గారు ఉన్నప్పుడు సాక్షాత్తు, ఎందుకంటే లక్ష్మీదేవినే కొలిచేది. ఆ మంత్రము మా అందరికీ కూడా చిన్నప్పుడు నేర్పించడం జరిగింది. ఆ సాధనలో ఆవిడ రోజు లలితా పరమేశ్వరి అమ్మకి కుంకుమార్చన చేసేది, లక్ష్మీదేవికి దేవతార్చన, నిత్యం దేవతార్చన అది చేసేది. పిల్లలు ఎవరు లేరు. దాంతో భవబంధనాల నుంచి తొందరగా ఈశ్వరుడు విముక్తి ఇచ్చాడు. అది వారికి ఆఖరి జన్మ అని అమ్మమ్మకి తెలిసిపోయింది. అందుకని ఇక మైత్రేయ భారతి అని ఆవిడ సంసార నుంచి సన్యాసాశ్రమంలోకి రావటము విపరీతమైన సాధన. నాకు తెలిసి 2006-2007 ప్రాంతంలో ఆవిడ సిద్ధి పొందారు. అంతకుముందు వరకు కూడా రోజుకు ఒక 18-19 గంటలు నిత్యము ఆరాధనలోనే ఉండేది, జపమాల. అందుకే కంచి పరమాచార్యులు వారు అనుగ్రహం ఇచ్చారు కోటి కుంకుమార్చన చేసినప్పుడు. అది నిజమైన ఆనందదాయకమైనటువంటి సంఘటన. ఆ అమ్మమ్మే మాకు ఈ మంత్రము ఉపదేశించింది అనమాట. అంటే లక్ష్మీదేవి మంత్రము. ఈరోజు కూడా మనం సత్సంగంలో అవి చేసుకుంటూ ఉంటాము. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మియై నమః అని చెప్పి అమ్మమ్మ ప్రార్థన కూడా అష్టలక్ష్ముల్ని ప్రార్థన చేయించేదన్నమాట. అలా ఆవిడ అమ్మమ్మ మైత్రేయి భారతి వారు ప్రసాదించినటువంటి అమ్మవారు ఇప్పుడు ఎలా, ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది, అమ్మతో మీకు ఆ అమ్మతోని ఈ అమ్మతో అనుబంధం ఏంటి అని అది చాలా విచిత్రంగానే జరిగింది. అయితే వీరు మగపిల్లలు, ఆడపిల్లలు. ఈ ఆడపిల్లల్లో మైత్రేయి భారతి సన్యాసాశ్రమం తాతయ్య చనిపోయిన తర్వాత ఇక ఆవిడ సన్యాసాశ్రమంలోకి రావటము, మన ఇంటికి కూడా ఉండటానికి వస్తూ ఉండేది. అక్కడ బలిఘట్టం అని మన పాకల్పాటి గురువు గారు మహారాజుల దగ్గర నర్సీపట్నం బలిఘట్టం దగ్గర ఉన్న ఆశ్రమంలో ఉండేదన్నమాట. అక్కడే ఒక రూమ్ అది పెట్టుకుని, రూము కట్టించుకుని అక్కడ అమ్మగారు అని ఈ రోజు కూడా ఉన్నారు. అక్కడ ఆశ్రమంలో ఒక రూమ్ లో ఉండేదన్నమాట. ఈ చాతుర్మాస్యం అనో లేకపోతే ఇంకేదైనా నార్మల్గా రావాలి అనుకుంటే కొంచెము హైదరాబాద్కి మన ఇంటికి ఎక్కువ వచ్చేదన్నమాట ఉండడానికి. ఉన్న 21 రోజులు 41 రోజు అలా ఒక దీక్షలాగా పెట్టుకునేది. అలా వస్తూ ఉన్నప్పుడు ఒక చర్చ జరగడం జరిగింది. అమ్మ పాప కంచి పరమాచార్యులు వారు చంద్రశేఖర సరస్వతి మహారాజులు ఇచ్చిన అనుగ్రహం ఏదైతే ఈ లక్ష్మీదేవి అమ్మ ఉందో విగ్రహము, నిత్యము దేవతార్చన చేస్తూ నిత్య దీపారాధనతోటి మరి అలాగే నివేదన కూడా చెల్లించాలి. మరి ఎన్ని కోట్ల పార్లు లలిత అయిందో చెప్పలేను నేను.
అందుకని కొంచెం మన ఇంట్లో ఈ వ్యవస్థ ఇంకా మడి ఆచారాలు చాలా శుద్ధిగా ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది కొంచెం ఆవిడకి బాగా నచ్చటం జరిగింది. అంటే 3-4 రోజులు కూడా ఇంట్లో ఆడవాళ్ళు రాకుండా ఉండడము అలాగా ఉండేది. అలాగే ఉంది కూడా ఈ రోజుకి. అందుకని ఆవిడికి మైత్రేయ భారతికి ఆవిడికి నచ్చి ఆ అమ్మ అనుగ్రహము మనకి అనుగ్రహించడం జరిగింది. ఇక అమ్మ వచ్చిన తర్వాత ఆవిడే నాగజట జయలక్ష్మి అమ్మ. జయలక్ష్మి తల్లి అని, అంటే లక్ష్మీదేవి అన్నమాట. నాగజట జయలక్ష్మి అమ్మ. జయలక్ష్మి నాకు తెలీదు లక్ష్మీదేవి విగ్రహము అయితే తెలుసు ఆ వైబ్రేషన్స్ అవి. అమ్మ మాట్లాడొస్తుంది కూడాను. అంటే అది ఆంతరంగికం. ఒకసారి దేవతార్చన చేస్తూ ఉంటే వెండి నాగుడు టక్మని తీసి కిరీటం మీద పెట్టా. అంతే, ఆ రోజు నుంచి నాగజట జయలక్ష్మి అమ్మ అని. అందుకే అందరికీ విజయాలు కావాలి, అన్నిట్లోనూ జయం కావాలి అని. అలాగే జయలక్ష్మి అమ్మ ప్రేరణ కూడా ఉంది. ఇంకా జయలక్ష్మి అని అమ్మకి అమ్మ కుమారుడితోటి నామకరణం చేయించుకుంది. మురిసిపోయి ఉంటుంది నాగజట జయలక్ష్మి మాత. అట్లా ఈరోజు కూడా నిత్యము అమ్మ అనుగ్రహం మన సత్సంగంలో లలిత పారాయణము, విష్ణు పారాయణము, నామగుణ సంకీర్తన ఇవన్నీ అంటే ఆ పర్వదినాల్లో కానీ అలా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అది అమ్మ అనుగ్రహమే. అంటే ఇంతమంది గురువుల ఈ సత్సంగంలో వాళ్ళతో అన్నిత్యం అంటే ఎలా అంటే ఇది మనసుతో వాళ్ళతో నిత్యం రమిస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ సాంగత్యంలో ఉంటున్నారు. భక్తి క్రియాయోగంగా భజనతో ఒక తాదాత్మ్యంగా ఒక అనుభూతి చెందుతున్నారు. మీరు అనుకున్నటువంటివి ఏవైతే లక్ష్యాలు ఎలాంటివి అవలేలగా జరిగిపోయిన క్షణాలు, బాగా ఇబ్బందుల్లో నుంచి బయటపడినటువంటి క్షణాలు, ఎవరికైనా మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయగలిగేంత శక్తి అలాంటి మీ లోపలికి ప్రవేశించినాయండి? అప్ప అనుగ్రహము ఉంది. షిరిడి సాయినాథులు వారు కానీ లేకపోతే అనగా దత్తాత్రేయ స్వామి కానీ ఏ భగవత్ స్వరూపమైన ఇహపర సుఖాలు 2 ఇస్తాను అంటారు. ఈశ్వరుడు కూడా అదే అంటారు. అందుకని ఇహ సుఖం కింద 2013 దత్త జయంతి రోజు నాకు PhD అవార్డు అయింది. ఇది చాలా గమ్మత్తుగా 2006-07 నోటిఫికేషన్లో ఈ పత్రం వేయటము, 2-3 సార్లు రిజెక్ట్ అవ్వటము ఇలా జరిగింది. 7 సంవత్సరాలకి పైన పట్టింది. అయితే మన అప్పాజీకి జూన్లో ఇచ్చారు డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ మ్యూజిక్లో ఇచ్చారు. అప్పుడు నేను అప్పాజీ తోటి పటం ముందు అప్ప ముందు నువ్వు తెచ్చుకున్నావు శిష్యుని మర్చిపోయావు అని అంటే, ఒక 6 నెలల్లోనే డిసెంబర్ 13వ తారీఖు అనుకుంటా దత్త జయంతి రోజు 2013 ఒక మిరాకిల్గానే అది బయటపడేయటం జరిగింది అనమాట. ఆ గౌరవ డాక్టరేట్ అప్ప అనుగ్రహం. అంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులను, అంటే ఇది 2 విధాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే, ముందు భగవత్ మార్గంలో మనకు ఆత్మస్థైర్యము, దైవ బలము, దైవ అనుగ్రహము మనకు ఉంది అన్న విశ్వాసం ఏర్పడిపోతుంది. ఆ విశ్వాసము ఎంతటి అద్భుతాన్ని తీసుకొస్తుందంటే, ఆ విశ్వాసంతో అమ్మే అన్ని చేయించేస్తుంది. అలా అదొక మిరాకిల్ అనుకోవచ్చు. ఇక రెండవది, ఈ రోజుకు కూడా మనము భజన్స్, అంటే ఒక తార్కాణంగా ఉదాహరణ చెప్పాలి అంటే భజన్స్ ఈ రోజు వరకు కూడా మనం ఎక్కడ ఏమి రుసుము తీసుకోము, ఏమి ఆశించాము. సమయం ఒకటే భిక్ష అడుగుతాం మనం. ట్రాన్స్పోర్టేషన్కి కానీ దేనికి అంటే ఇప్పటికి ఇంచుమించు 2000కు పైన నామగుణ సంకీర్తనలు జరిగి ఉంటాయి. అనుగ్రహం ఎప్పుడు ఏది అయితే దీంట్లో అలా ఉన్నందుకు కూడా చక్కగా అందరూ మన దైవ ఉద్దీపన కలగాలి అని వారు అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఎవరింటికి వెళ్ళాలన్నా
ఇప్పుడు ఒక 20-25 ఇళ్ళు ఉన్నాయి లైన్లో. కానీ ఒక కొత్త ఇంటికి వెళ్ళటం కానీ, ఆ కొత్త వ్యక్తిని చూడడం కానీ, ఆ కొత్త వ్యక్తి తారసపడడం కానీ జరుగుతుంది. అప్పుడు అప్పాజీ చెప్పిస్తారు అన్నయ్యతోటి, మీ ఇంట్లో భజన పెట్టుకో అని. వారు అనుగ్రహం అందుకున్నారా, వెళ్ళిపోవటం. అది నిజంగా ఒక మిరాకిలే. అంటే అన్నయ్యకి ఉండదు మీ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వీళ్ళు అలా. ఎందుకంటే పుట్టపర్తి సాయిబాబా డివోటీస్, మెహర్ బాబా డివోటీస్, మళ్ళీ మహావతార్ బాబాజీ మహారాజుల డివోటీస్, సాయినాథుల డివోటీ, ఇలా అందరు భక్తుల ఇళ్ళకి, పత్రిజీ డివోటీస్ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. మనకి దీంట్లో ఏమీ భేదభావం లేదు. కానీ ఒక ఇంటికి వెళ్ళాలంటే మాత్రము ఠాకూరు దత్తప్పాజీ ప్రేరణ ఇస్తారు. అది ఎలా అంటే చమత్కారంగా ఏదైనా మనము ఒకటో రెండో వీడియోస్ తీస్తాం మనం భజన చేసినప్పుడు, ఎందుకంటే 3-4 గంటలు ఉంటుంది. ఒకటో రెండో, అది కూడా వాళ్ళకి మెమొరీ కింద, ఆ యజమానికి ఎప్పుడైనా చూసుకుంటే సంతోషపడతారు అని. ఆ దాంట్లో టక్మని అలాగ చూస్తున్నప్పుడు ప్రేరణ ఇస్తారు. అది కూడా మిరాకిలే. అంటే ఎందుకు అంటే ఫ్రూక్టిఫైయింగ్ అన్నమాట. సంపూర్ణ ఫలాన్ని అందుకోవటానికి అందిన వాళ్ళకి జరిగినటువంటి సత్సంగ మహద్భాగ్యము. అది నేను ఈ రోజు కూడా అన్నయ్య మిరాకిల్ అనే అనుకుంటారు. ఇక ఉద్యోగాలు పోవటం రావటం ఇవన్నీ ఈతి బాధలు అనేవి. కానీ 2 విషయాలు మాత్రము చాలా దగ్గరగా నేను తెలుసుకున్నది. ఒకటి, నేను బయటకు వచ్చేసాను ఒక ఉద్యోగం నుంచి. వచ్చిన తర్వాత అంటే వారికి కూడా వ్యతిరేకత భావం వచ్చింది. అంటే ప్రిన్సిపల్స్ ఏదో వ్యతిరేకత భావం వచ్చింది. ఇక నలుగురు మాటలు వినటం, ఇదంతా మనకు తెలిసిందే కదా, లౌకిక పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో. అట్లా ఉన్నప్పుడు విరమించేసాము, అయిపోయింది. అప్పుడు గురు చరిత్ర పారాయణ చేస్తున్నాను. అంటే ఒక 2 నిమిషాలు మనసు స్థిరం పోయింది. చాలా కష్టం. ఒక మగవాడు మరి మధ్యతరగతి కుటుంబంలో పోషణార్థం చేయవలసిందే, అలా ఉన్న పోషణ తీసేసినాడు అని ఒక 2 నిమిషాలు ఒక చాలా, అంటే వ్యతిరేకత భావం అని చెప్పను కానీ విపరీత భావం వచ్చింది. తర్వాత అర్థమైంది అది అహంకారము అని, నాకే పోయింది అనేటువంటి భావన వచ్చింది. ఆ 2 నిమిషాల నుంచి 20 నిమిషాలు కూడా ఉండవచ్చు, సమయం అంత గుర్తులేదు. కానీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ గురుచరిత్ర పారాయణం చేయాలి. అప్పుడు మధ్యాహ్నము 12:30-1 గంట ప్రాంతానికి ఇదంతా విపరీత భావం అంతా అయ్యింది. కొంచెం లేటుగా స్నానాలు చేయటం, అది కూడా. మధ్యాహ్నము ఎవరో ఒక తెలియని ఒక సంచారి వచ్చి పెరుగన్నం ఇవ్వు అని చెప్పటం, ఒక కవర్లో పెట్టియండి, నేను ఇక్కడ తినను అన్నారు. తీసుకొని ఆయన ఎందుకు చేస్తున్న పని ఆపటము అన్నాడు. అలాంటి భావం, అంటే పదాలు గుర్తులేవు, ఎందుకు చేస్తున్న పని ఆపటము అని. అది ఎంత మనసులో స్ఫురణ అయిందంటే ఇంకా ఇమీడియట్గా పారాయణ స్టార్ట్ చేసేయటం. అంటే భౌతికంగా మనిషి నిలదొక్కుకోలేనప్పుడు దైవాన్ని నిందించటం అనేది జరుగుతుంది. అయితే ఇది 2 సెకండ్ల నుంచి అసలు ఉత్తమమైన పరమహంసలు, అవధూతలు, అవతారాలు, వీరికి ఆ 2 సెకండ్లు కూడా ఉండదు, వారికి ఏ భావము ఉండదు, ఈశ్వరుడి మీద ప్రేమే. అక్కడి నుంచి ఈ 0.1 సెకండ్ నుంచి కొన్ని 100 సంవత్సరాలు దుఃఖం ఉంటుంది. ఈ 100 సంవత్సరాల నుంచి 0.1 నుంచి 0కు రావటము అతి అద్భుతమైనటువంటి భక్తి భావన. అది అలా వారు ప్రేరణ ఇవ్వటము.
ఇక ఆధ్యాత్మిక పరిణితి అయితే అప్ప అనుగ్రహము. ఉమ్, అంటే చాలా మిరాకిల్స్ లాగా ఇవన్నీ. తర్వాత విశ్వంలోంచి అప్పాజీ తీసి అనుగ్రహం ఇవ్వటము, ఉమ్, శ్రీపాదులు వారికి సంబంధించిన ఒక వస్తువు కురవపురంలో మనకు అందించటము, ఇవన్నీ ది ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్. ఉమ్, అంటే ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు, జాగృతితో పాటు విశ్వాసాన్ని పెంచుతూ మనని ఒక ఎగ్జాంపుల్గా కానీ లేకపోతే అలా చూపించటానికి ఈశ్వరుడు అలా చేయిస్తాడు అన్న భావన.